Audio Jungle. ఆ టైంలో 1 మంత్ ఐసీయూలో ఉన్నారు. ఆయనకి వెంటిలేటర్ మీద ఉన్నారు. ఏమన్నారంటే డాక్టర్స్ వెళ్ళేదాన్ని, ఐసీయూ దగ్గర వెయిట్ చేసేదాన్ని, ఎప్పుడెప్పుడు డాడీ బయటకు వస్తారు అని. మేబీ గాడ్ ఇంకా పరీక్షించదలుచుకోలేదేమో. మా మదర్ కూడా పైనుంచి అట్లీస్ట్ నాకు ఫాదర్నైనా ఉంచాలనుకున్నారేమో. అమ్మైనా నాన్నైనా మా ఫాదరే. ఆయనే రోజు ఇద్దరం కలిసి కుక్ చేసుకొని ఎక్కడికి చెప్పలేదు. ఎంతమంది అడిగినా ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, నా వల్ల ఇంకొకళ్ళు మీరు మీ లైఫ్లో జరిగే కొన్నిటికి చాలా డిప్రెస్ అయిపోతారు. నాకు ఇది లేదు అది లేదు అని. నేనే ఉన్నానంటే మీరు అన్నీ చేయగలరు, నేనే చేయగలిగానంటే మీరు అన్నీ చేయగలరు ఖచ్చితంగా లైఫ్లో. అది ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ అందరికీ చెప్తున్నాను. ఇంకా ఇంకా మీరు జస్ట్ అనుకోండి, అది అయిపోతాలున్న నిలయం మీద చిరునవ్వు ఉండాలి, అది పోకూడదు. దాంతోపాటు డైలీ నేను మోటివేట్ సాధించాలి, ఏం చేయాలి అనేది. దాంతోపాటు నాకన్నా వర్స్ట్గా ఉన్న వాళ్ళని మీరు టాప్తో చదివించారు, దానివల్ల నేను ప్రాస్థెటిక్ కొనుక్కున్నాను. నాకు ఒక పేషెంట్ వస్తారు, ఆయన వీల్ చైర్ నడుపుకుంటూ వస్తారు. ఆయనకి పాపం ప్రాస్థెటిక్ లెగ్ కూడా లేదు, అది కొనుక్కోలేని పొజిషన్. వదిన గుర్తుంచుకోవాలి, నువ్వు అరకూడదు ఈ సంవత్సరం మీరు. మా వదిన మెన్స్ మేడం పోవులు బాయ్. ఆధ్వర్యంలో ఈ రోజున మహిళా దినోత్సవాన్ని యూపీహెచ్సి మన గణపతి నగర్లో ఉన్న యూపీహెచ్సిలో జరుపుకోవడం జరిగిందండి. ఇక్కడ డాక్టర్ అనూష మేడం గారు మరియు వారు సిబ్బంది 18 మందికి ఈ రోజున మనం ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు డాక్టర్ అనూష గారు ఎన్నో సేవలు చేసి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక అవార్డు, కలెక్టర్ గారి చేతి మీదులుగా 2 అవార్డులు తీసుకుని ఉన్నారు. వారు సేవకు గుర్తింపుగా కాకుండా ఇంతకుముందు కూడా పేద ప్రజల మనసులో కూడా ఆమె ఒక దేవతలా నిలుచున్నారు. ఆమె ఎక్కడున్నా సరే ఇక్కడ మంగళగిరి మాత్రం వదిలిపోకూడదని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మన మంగళగిరి ఈ ఒక గణపతి నగర్ నుంచే కాకుండా మంగళగిరి చుట్టుపక్కల నుంచి వచ్చి కూడా డాక్టర్ అనూష మేడం గారి దగ్గర పేషెంట్లు వచ్చి చూపించుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున మహిళా దినోత్సవం రోజు సందర్భంగా వారిని గౌరవించుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఈ రోజున యూపీహెచ్సిలో వారికి గవర్నమెంట్ ఇక్కడ హాస్పిటల్కి అవసరమైన కొన్ని పరికరాలను కూడా అందజేయటం అంది. ఆ పరికరాలను ఇంతకుముందు కూడా మేము చాలా అందజేస్తున్నాము. అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారు కూడా దీనికి ఎంతో సేవ చేస్తున్నారండి. రోటరీ క్లబ్కి హాస్పిటల్కి అనుబంధం ముడిపడి ఉందని మేము అనుకుంటూ ఉంటాం. భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్కి ఏ అవసరమైనా సరే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఇస్తామని తెలియజేస్తున్నాం. సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత అనే స్టాన్సెస్ మనం ఎప్పుడు వింటూనే ఉంటాము. సో
శక్తి స్వరూపిణి అయినటువంటి మాత, దేవి మాత అనేక రూపాలలో ఉంటూ మనందరిని రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది అనేది మన భావన. అదే రూపంలో అదే రకంగా ఈరోజు పేద ప్రజలకి ఒక మంచి క్వాలిటీ వైద్యాన్ని, ఒక కార్పొరేట్ వైద్యశాలలకి ఏమాత్రం తీసిపోని విధంగా మంచి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నటువంటి డాక్టర్ అనూష గారు అండ్ హర్ టీమ్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషనల్స్, వీళ్ళు ఏమాత్రం ఎక్సెప్షన్ కాదు. వాళ్ళ రూపంలోనే ఈ దేవీమాత మనందరినీ రక్షిస్తూ ఉంది. ముఖ్యంగా పేద ప్రజలకి మంచి నాణ్యమైన సేవలు అందిస్తూ ఉన్నది అనే విషయాన్ని గుర్తించి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ మురళి గారు అండ్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి వీళ్ళని ఈరోజు చాలా ఘనంగా సత్కరించారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా. సో వాళ్ళ సర్వీసెస్ మరింతగా ఇన్వడింపజేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అలానే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీకు తెలుసు. థౌజండ్స్ ఆఫ్ సైకిల్స్ ఆడపిల్లల కోసం మేము ఉచితంగా పంచడము, అట్లానే కుట్టు మిషన్లు మేము వేల సంఖ్యలో డిస్ట్రిబ్యూట్ చేసాం. రీసెంట్గా మీరు చూసారు డిస్ట్రిక్ట్ 3150లో. అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో రీసెంట్గా టెంపుల్లోను, ఎయిమ్స్ హాస్పిటల్లోను, బస్ స్టాండ్లోను పాలిచ్చేటువంటి తల్లుల్ని గౌరవించాలనే ఉద్దేశంతో మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ క్లాస్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ. ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మనం కాస్త పక్కన పెడితే, ఈరోజు మనం ఈ మీటింగ్లో అనూష గారి మాటల వల్ల విల్ పవర్ విల్ డూ ఎనీథింగ్ అనేది మనం చక్కగా అర్థమైంది అందరికీ కూడా. సో విల్ పవర్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. సో ఊరికి డిప్రెషన్స్ పొంది దాన్ని అంటే చాలామంది కూడా చిన్నారులు కూడా స్టడీస్లో కూడా సూసైడ్ చేసుకుని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలాంటి స్పీచెస్ ఖచ్చితంగా వాళ్ళు వింటే కనుక అవన్నీ వాళ్ళ మైండ్స్ చేంజ్ అయ్యి వాళ్ళు చాలా మంచిగా ఒక మంచి పాత్వేలో వెళ్తారనేది నా నమ్మకం. సో దానికి అనూష గారికి రోటరీ క్లబ్ మంగళగిరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సందర్భంగా మనకి ఇంద్రానగర్ యూపీహెచ్సికి మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళందరూ వచ్చి నాతో పాటు మా స్టాఫ్ అందరికి కూడా ఇక్కడ సత్కారం చేయడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళు ఇప్పుడు ఇది కాదు, మాకు ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఎన్కోస్ సమయంలో కూడా ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎంతో సహాయం అందించారు మన హాస్పిటల్కి. 2 lakhs వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడంతో పాటు ప్రతిసారి ఏ అవసరం ఉన్నా కూడా మా హాస్పిటల్కి ప్రతిదీ మాకు డొనేషన్స్ ఇవ్వడం, అది వాళ్ళతో ఆ బంధం మాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మా సక్సెస్లో పార్ట్ ఆఫ్ ద సక్సెస్ ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు. ఈరోజు మా వాళ్ళందరికీ ఇంత ఘనంగా సత్కరించడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు మా సేవలు గుర్తించి చేసినందుకు మేము ఇదే విధంగా సేవలు ఖచ్చితంగా అందించి ఫ్యూచర్లో ఇంకా సర్వీస్ చేస్తామని చెప్పి అందరి తరఫున కోరుకున్నాను. థ్యాంక్ యూ. మహిళలు మనం విమెన్ అంటేనే చాలా స్ట్రాంగ్ అనమాట. ఎలాంటివి ఎదుర్కొన్నా కానీ మీరు స్ట్రాంగ్గా ముందుకెళ్ళి మనం సక్సెస్ అవ్వాలి. ప్రతి రంగంలో విమెన్ ఖచ్చితంగా పైన స్థాయిలో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మెడికల్ పరంగా చూస్తే అబౌవ్ 30 years వాళ్ళు విమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే మన ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉంటారు. ఎందుకంటే విమెనే మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఫ్యామిలీ నడవాలన్నా ఏదైనా సరే. సో మీరందరూ హెల్తీగా ఉండాలంటే ఈ స్క్రీనింగ్స్ కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ మన గవర్నమెంట్లో కూడా ఈ స్క్రీనింగ్ రన్నింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అది అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. సో దగ్గరలో ఉన్న ఫెసిలిటీస్కి వచ్చి మీరందరూ అది చేయించుకొని మీరందరూ చాలా హెల్తీగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. హ్యాపీ విమెన్స్ డే టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.